రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు చీనీ మరియు నిమ్మ బత్తాయిలో మనం నెమటోడ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ ప్రాంతాల్లో గత 2 సంవత్సరాలుగా నెమటోడ్స్కి సరైన పరిష్కారం లేక మొక్కలు చాలా చనిపోతున్నాయండి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే నెమటోడ్స్కు శాశ్వతంగా పరిష్కారం ఎలా చేసుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. అలాగే దీన్ని డ్రెంచింగ్ చేయడం ద్వారా దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా అవగాహన ఇస్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా మీరు కంప్లీట్గా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి రైతు సోదరుడు కూడా మీరు వీడియో చూడండి. కంప్లీట్గా నెమటోడ్స్ మనం అన్ని రకాల పంటల్లో కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా బత్తాయిలు అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి. దీన్ని ఎలా వాడుకోవాలి, దీన్ని ఎలా మనం ట్రీట్మెంట్ చేయాలనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా నెమటోడ్స్ అంటే అవి ఎలా వస్తాయి, వేటి ద్వారా వస్తాయని తెలుసుకుందాం. ముఖ్యంగా బత్తాయిలు. ఓకే, ఈ నెమటోడ్స్ అనేది మనకు భూమిలో వచ్చే ఒక పరాన్న జీవండి. అంటే ఇవి తొందరగా అవే ఫుడ్ తయారు చేసుకోలేవు నెమటోడ్స్ అనేవి. అవి నెమటోడ్స్ మన కంటికి కనిపించవండి, ఇలా ఉంటాయండి. ఇది వచ్చి మేలు, ఇది వచ్చి ఫిమేల్. ఇది మగ నెమటోడ్ పురుగు, నులి పురుగు, అలాగే ఆడ నెమటోడ్ నులి పురుగు అనమాట. ఓకే, ఇవి పరాన్న జీవులు అనమాట. అంటే మొక్కపై ఆధారపడే జీవులు. అసలు ఇవి ఎలా వస్తాయంటే వేటి మీద దీనికి ఎఫెక్ట్ ఉంటుందంటే వేరు వ్యవస్థ మీద దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనిషికి నరాలను, మొక్కకి పీచు వేరు వ్యవస్థ కానీ అలా అనమాట. ఇక్కడి తింటే కాబట్టి మన ఫుడ్ పోయేది. కావున ఈ నెమటోడ్స్ అనేది ఫస్ట్ వేరులోకి వస్తాయి. ఆ వేరులో అవి తన సంఖ్యను పెంచుకుంటాయి. దాని సంఖ్య పెంచుకున్న తర్వాత ఆ వేరులో మనకు ఫుడ్ పోక, అంటే ఇలా ఉంటుంది అనుకోండి. వేరు ఎగ్జాంపుల్కి వేరు ఇది అనుకుంటే ఈ వేరు లోపల ఇట్లా పురుగులు ఉంటాయి. ఇలా ఉంటాయి పురుగులు. ఈ పురుగులు ఏం చేస్తాయంటే ఈ ప్రసరణ కాకుండా మనకు ఆపుతాయి. ఆపడం వల్ల ఇవి బొడిపిలిగా కనపడుతుంది. అందుకే మన చెట్టు వేరు దిగి చూస్తే మనకి ఇలా బొడిపిలిగా కనపడుతుంది పీచు వేరు వ్యవస్థ. అప్పుడు నెమటోడ్స్ అనేది ఉధృతి అనేది ఎక్కువ ఉందని తెలుసుకోవచ్చు. ఈ నెమటోడ్స్ అనేది వేటి ద్వారా వస్తాయంటే మనుషుల ద్వారా రావచ్చు, అలాగే పక్షుల ద్వారా రావచ్చు, జంతువుల ద్వారా రావచ్చు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి. ముఖ్యంగా చీనీ బత్తలు త్రిప్స్ ద్వారా కూడా వస్తాయండి. బాగా గమనించండి, త్రిప్స్ ద్వారా కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ నెమటోడ్స్ అనేది. ఒకవేళ వీరు వేసే ఎరువుల యాజమాన్యంలో కానీ పెంటలో కానీ మనకి నెమటోడ్స్ ఎఫెక్ట్ ఉంటే కంప్లీట్గా మనము ఒక పొలం నుంచి మరొక పొలానికి తీసుకొచ్చేకి వాహకాలుగా మనమే పనిచేస్తాం. ఓకే, ఈ నెమటోడ్స్ అనేది చాలా ప్రమాదం అండి. ఇది సైలెంట్ కిల్లర్. దీని ఉధృతి అనేది నిదానంగా చూపిస్తుందండి. ఎప్పుడైనా గమనించండి, నెమటోడ్స్ తోకిన చెట్లు అనేవి వరుసన చనిపోవు, అక్కడొకటి చనిపోతాయి అనమాట. ఈ ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చి మనకు వేరు వ్యవస్థ మీద ఉధృతి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వేరు వ్యవస్థను మనకు ఇలా బొడిపెలు కట్టుకోవడం వల్ల ఈ బొడిపెలు ఇప్పుడు ఎగ్జాంపుల్ పైపులో నీళ్లు పోతూ ఉంటాయి. పైపు నీళ్ళు అడ్డం వేసితే ఏమవుతుంది, పైప్ పగిలిపోతుంది. సేమ్ అలాగే వేరు కూడా ఈ వేరులో పోయేసి ఇవి గోకి రసం పీల్చడం వల్ల, అలాగే దీని మనకు బొడిపెలుగా కనపడుతుంది. చూడండి, జూమ్ చేసేసి ఇలా బొడిపెలు కనపడుతుంది. ఇవి కంటికి కనిపించవండి, మైక్రోస్కోప్ లో మాత్రమే ఇవి కనపడతాయి. ఈ ఉబ్బడం వల్ల మనకు ఆ వేరుకు అనేది మనకు ప్రసరణ జరగక పైన అనేది కొమ్మలు ఉంటాయండి. ఆ వేరు సంబంధించిన కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మ అనేది మనకు ఎండుకుంటూ వస్తుంది అనమాట. అప్పుడే మనకు చెట్టు అనేది చాలా అందవినంగా కనపడుతుందండి. మనం ఎండపోతు కాడ చూసినట్లయితే ఫస్ట్ కలర్ వేసే చెట్లు అనేవి వాడుముఖం పట్టేట్లుగా ఉంటాయి. ఓకే సార్, ఇంత చెప్తా ఉన్నారు. దీంట్లో మనకి మేల్ ఫిమేల్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఇలా ఉంటుందండి. మేల్ అనేది మనకు మీకు మైక్రోస్కోప్ లో మాత్రమే కనపడుతుంది. ఇలా మనకు చూసకాలు ఉంటాయి. ఫిమేల్ అనేది మనకు నార్మల్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఈ రూట్ రాట్ నెమటోడ్స్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలా, అసలు దీనిని పోగొట్టే అతి అద్భుతమైన మందు గురించి కూడా చెప్తాను. ఓకే, ఈ నెమటోడ్స్ ను మనము అడ్వాన్స్ గానే దీన్ని కంట్రోల్ చేసుకోవాలా. దీని ఉధృతి అనేది 70 నుంచి 80% ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ అనేది కంట్రోల్ చేస్తుందండి. 90 to 100% ఉంటే కంప్లీట్ గా మొక్క చనిపోయే ఉంటుంది. కావున 3 ఇన్వెస్టిగేషన్లు ఉంటాయండి దీంట్లో. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, సెకండరీ ఇన్వెస్టిగేషన్, థర్డ్ ఇన్వెస్టిగేషన్. మనకు 10 to 50% ఉంటే మొక్కను తిప్పుకోవచ్చు, 50 to 80% ఉంటే తిప్పుకోవచ్చు, 80 to 100 ఉందనుకో తీసేసుకోవడమే కరెక్ట్ మొక్కని. ఇలా అండి. ఇది వట్టి ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశారండి, వట్టి మీడియా. దీంట్లో ఏముంటుందంటే వట్టి సిలియం క్లామ్రోస్పోరం 1.0 వెట్టబుల్ పౌడర్ అండి. ఈ వట్టి మీడియా దీంట్లో వట్టి సిలియం క్లామ్రోస్పోరం అనే ఓ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఏంటి, అసలు దీని ఉద్ధృతి ఏమి, దీన్ని వేయడం వల్ల మనకు నెమటోడ్స్ ఒకటే కంట్రోల్ అవుతాయా, ఇంకా ఏమేమి పనిచేస్తుంది ఈ వట్టి మీడియా అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఈ వట్టి మీడియా అనేది మనకు శ్రీబాయ్ అసెటిక్స్ వాళ్ళు కనుక్కున్నారండి.
ఈ వట్టి మీడియా క్లామ్రోస్పామ్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, నెమటోడ్ చంపేది. అది వాటిలో ఇది ఏం చేస్తుందంటే దీన్ని మనం డ్రెంచింగ్ చేయాలండి. అది కూడా చెప్తాను, డ్రెంచింగ్ లాస్ట్ ఎలా చేయాలనేది. దీన్ని వేరు వ్యవస్థ దగ్గర పోయడం వల్ల దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే ఇది మెయిన్ నెమటోడ్ మీద అద్భుతంగా పనిచేసే ఒక ఫంగిసైడ్ లాగా కానీ లేకుంటే ఆ నెమటోడ్స్ ని సమర్థవంతంగా 100% కంట్రోల్ చేసే ఒక ప్రోడక్ట్ అండి ఈ వట్టిసిడియం క్లామ్రోస్పరం అనేది వట్టి మీడియా అంటారు. దాని ప్రోడక్ట్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇది ఏమేం చేస్తుందంటే నెమటోడ్లు అనేది కంప్లీట్ గా మనకు ఆ వేరు వ్యవస్థ దగ్గరకు పోయేసి ఆ వేరులో ఉండే నెమటోడ్స్ చంపేసి కొత్త పీచు వ్యవస్థ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందండి ఈ ప్రొడక్ట్. అంటే పర్యావరణానికి అంటే మనకు హాని కాకుండా ఈకో ఫ్రెండ్లీ, అంటే పర్యావరణానికి హాని కాకుండా మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇవి వేర్లు ప్రొటెక్షన్ చేస్తాయండి. వేరు వ్యవస్థ అనేది మనకు కంప్లీట్ గా ఒక రక్షణ కవచంగా అంటే ఒక సైనికుల్లాగా పనిచేస్తుందండి ఈ వట్టి మీడియా అనేది. అలాగే మట్టి ఆరోగ్యం, సాయిల్ ఆరోగ్యాన్ని కూడా ఇది బాగా ఉంచుతుందండి ఈ వట్టి మీడియా అనేది. ఈ వట్టి మీడియాలో మట్టి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అధిక దిగుబడి సాధించడానికి కూడా ఈ వట్టి మీడియా అనేది ఉపయోగపడుతుందండి. ఇది నెమటోడ్లు చంపడమే కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే వేర్లను రక్షిస్తుంది, అలాగే మట్టి ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది, అలాగే అధిక దిగుబడి సాధించడానికి కూడా ఈ వట్టి మీడియా అనేది ఉపయోగపడుతుంది. ఈ వట్టి మీడియాలో వట్టిసిడియం క్లామ్రోస్పరం ఉంటుంది అనమాట. ఓకే సార్, దీన్ని మనం ఎలా ఎప్పుడైనా సరే నెమటోడ్స్ ఎఫెక్ట్ అనేది 80% అబోవ్ ఉందనుకోండి, 80 to 80 అబోవ్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని మనం 15 నుంచి కల్చర్ రెడీ చేయొచ్చండి. వట్టిసిడియం క్లామ్రోస్పరం కల్చర్ రెడీ చేసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే 200 లీటర్ల డ్రమ్ తీసుకోవాలా. నెమటోడ్స్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు 200 లీటర్ల డ్రమ్ తీసుకొని 2 కేజీలు వట్టి మీడియా తీసుకొని దాంట్లోకి బెల్లం 1.5 కేజీ తీసుకొని బాగా 3 రోజులు మన పొద్దునైనా సాయంత్రం బాగా ఫెర్మెంట్ చేయాలి. అప్పుడు దీని కల్చర్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు చెట్టుకి ఎలా పోయాలంటే ప్రతి ఎన్నేళ్ళు చెట్లైనా ఒకవేళ చెట్టు వ్యాసార్థం అనేది ఇప్పుడు చెట్టు పెద్దగా ఉందనుకో 3 రింగులు తీయాలా, చెట్టు చిన్నగా ఉందనుకో 2 రింగులు. ఎప్పుడైనా సరే మొదలకు ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఆడో రింగు తీయాలా, మళ్ళీ దానికి అడుగు గ్యాప్ ఇచ్చి 2 రింగులు తీయాలి. ఈ 2 రింగులు తీయడం వల్ల ఫస్ట్ 10 నిమిషాలు వాటర్ పోయాలండి. ఎందుకంటే అప్పుడు వేర్లు అనేది తడిగా ఉంటాయి. ఈ వట్టిసిడియం కల్చర్ అనేది మన దాంట్లో పోయడం వల్ల 100% నెమటోడ్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇది నెమటోడ్స్ కంట్రోల్ చేయడం కాకుండా పర్యావరణానికి రక్షణగా, అంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే వేర్లను రక్షిస్తూ మట్టి ఆరోగ్యాన్ని కాపాడుతూ అధిక దిగుబడి సాధించడానికి కూడా ఈ వట్టి మీడియా అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క నెమటోడ్స్ కి శాశ్వతంగా పరిష్కారం చూపే ప్రోడక్ట్ లో వట్టి మీడియా అనేది నెంబర్ 1 టాప్ పొజిషన్ లో ఉందండి. ఏ ప్రోడక్ట్ అయినా కొద్ది వరకు పనిచేయచ్చు నెమటోడ్స్, కానీ ఇది 100% సాయిల్ పోయేసి అడ్వాన్స్ గానే దీన్ని మనం ఎరువులతో పాటు కలిపి పెట్టుకోవడం వల్ల నెమటోడ్స్ 99% లేకుంటే 101% కదా 101% పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు నెమటోడ్స్. అందుకేనండి వట్టిసిడియం క్లామ్రోస్పరం అనేది ఇది 1.0 వెట్టబుల్ పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో. ఒకవేళ మీకు వట్టి మీడియా అంటే చాలండి ఇస్తారు. ఒకవేళ మీకు కావాల్సింటే ప్రతి ఒక్క రైతు సోదరుడుకు మీరు కామెంట్ మీ నెంబర్ పెట్టండి, కంపల్సరీ మీకు కొరియర్ కూడా చేసి పంపిస్తాను. అలాగే ప్రతి రైతు సోదరుడు ఇది మంచి ఇన్ఫర్మేషన్గా మీరు పరిగణిస్తూ దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు మెంబర్షిప్ తీసుకోవాలండి. చాలా మంది మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నారు, వాళ్ళకి చాలా మంచి అద్భుత ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఫీల్డ్ విజిట్ వెళ్తూ వాళ్ళకి ఏమేమి పరిష్కారాలు కూడా తెలుపుతా ఉన్నాను. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు మీరు మెంబర్షిప్ తీసుకోవాలని, అలాగే ప్రతి చిన్న రైతుకు నెమటోడ్స్ ఎఫెక్ట్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.